హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది కొత్త విధానంతో కొత్త మార్పులు చేయడం అయితే జరిగింది కదా. సో తాజాగా వచ్చేసి పెన్షన్లు ముందుగా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు లిస్ట్ అనేది ఈ లిస్ట్ ప్రకారమే అందిస్తారన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త విధానంలో అసలు స్కాన్ ఎలా చేస్తారు, ఇందుకు సంబంధించి రేపటి నుంచి ఎంతమందికి అయితే పెన్షన్ అనేది అందిస్తారు, బ్యాంక్ అకౌంట్లో పడే వారికి వారి పరిస్థితి ఏంటి, పోస్టల్ ద్వారా తీసుకున్నటువంటి లబ్ధారుల సంఖ్య అయితే ఉంది. ఇందుకు సంబంధించి రేపటి నుంచి ఎంత మొత్తంలో పెన్షన్లు అనేది అందించబోతున్నారు, వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుంటాం. అంటే గ్రామాల్లో పోస్ట్ ఆఫీస్లో భాగంగా ఎవరు ఎంతమంది ఉన్నారు ఏందనేది ఆ లిస్ట్ కూడా ప్రింట్ చేసి అతికించాల్సి అయితే ఉంటుంది. ఆ లిస్ట్లో పేరు ఉంటేనే మనకు పెన్షన్లు అనేది వస్తాయి. సో అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానంలో మార్పులు అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు తీసుకుపోయి వాళ్ళకి చూపించాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి కార్లు ఏంటనేది కూడా తెలుసుకుందామండి. సో అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలిముద్రలు బయోమెట్రిక్ కాకుండా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అయితే పెన్షన్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగిందనమాట. సో ఈ నెల 29 అంటే రేపటి నుంచి మనకు ప్రారంభం అవుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి. సో ఇక ఇందులో కొందరు బ్యాంక్ ఖాతాల్లో పింఛను పొందుతున్నారు, అదేవిధంగా కొంతమంది పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే ఆ డబ్బులు అనేది తీసుకుంటున్నారు ప్రతి నెల. కొందరికి చేతి వేళ్ళు రేఖలు అనేది అరిగిపోవడం కారణంగా బయోమెట్రిక్లో సాంకేతిక సమస్యలు అంటే దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనమాట. ఇక తలెత్తున్న వీరందరికీ కూడా మెరుగైనటువంటి విధానంలో ఇవ్వడానికి ఫేస్ రికగ్నిషన్ అంటే తెలంగాణ దీనికోసం టీజీ ఆన్లైన్ అనేటువంటి సంస్థతో సహకారం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ని అనేది ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందనమాట. కొత్త విధానంలో ఇందులో ప్రధానంగా చేయూత యాప్తో పింఛన్ల పంపిణీ అయితే చేరున్నారు. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సంబంధిత బ్రాంచ్ పోస్ట్ మాస్టరు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి శిక్షణ అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగిందనమాట. సో మొబైల్ అనేది ఇవ్వడం జరిగింది. కొంతమంది మొబైల్ ఇవ్వని వారికి వారి సొంత మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేశారనమాట. సో ఎలా వాడాలి ఏంటన్నది, ఎలా పెన్షన్లు ఇవ్వాలని కూడా వారికి శిక్షణ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ మాస్టర్ అనేవారు ఒక గ్రామం నుంచి 3 గ్రామాలకి ఇలా పెన్షన్లు అనేది అందిస్తున్నారు. కాబట్టి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఐడిని ఏదైతే యాప్ ఉందో అందులో అయితే నమోదు చేయగానే పోస్ట్ ఆఫీస్ ద్వారా పింఛన్లు పొందే వారి వివరాలు అయితే డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. సంబంధిత యాప్ను పింఛన్లు పొందేటువంటి పూర్తి స్థాయిలో కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సంబంధిత యాప్ పొందేందుకు గాను పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింక్ అయితే అవుతాయి. కాబట్టి సో ఆధార్ కార్డ్ అనేది కొట్టగానే అందులో ప్రధానంగా ఫేస్ ఐడి అనేది ఇట్లా స్కాన్ చేస్తారనమాట. స్కాన్ చేసినప్పుడు జరిగేటువంటి విషయాలు ఏంటంటే లబ్ధారులు కళ్ళను ఒకసారి అయితే ఇట్లా స్కాన్ చేస్తారనమాట. సో ఇది లింక్ అయ్యి చేయబడి ఉంటుంది కాబట్టి ఒకసారి బ్లింక్ అవుతుంది, చేయగానే పింఛన్దారుల వివరాలన్నీ కూడా అందులో కనిపిస్తాయి అన్నమాట. సో ఇక సబ్మిట్ చేసి పింఛన్ అనేది అందించడం అయితే జరుగుతుంది, ఈజీ ప్రాసెస్. ఒకవేళ కనుక ముఖ గుర్తింపు చేసే టైంలో 6 సార్ల కంటే ప్రయత్నం చేస్తారు, అప్పుడు కూడా రాకపోతే వేలిముద్రలు మరో 3 సార్లు ట్రై చేస్తారు. అలా కూడా రాకపోతే గతంలో ఇచ్చిన విధానంలోనే పాత పద్ధతిలో అయితే అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి పెన్షన్ ఇస్తున్నారు ఏందనేది లిస్ట్ అనేది నోటీస్ బోర్డు పైన అంటిస్తారనమాట. ఈ లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు అయితే వస్తాయి, అనర్హులకు చెక్ పెడతారు. ఎందుకంటే గతంలో ఇందులో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన వారికి, దాంతోపాటు చనిపోయినటువంటి వివిధ రకాల ఆసరా పెన్షన్లు కూడా ఇంకా అవి అప్డేట్ కాకపోవడం వల్ల పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు అనమాట. సో అటువంటివి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక ఉండదన్నమాట. కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది. మనకి రేపటి నుంచి అయితే పెన్షన్ల సొమ్ము అనేది అందిస్తారనమాట. సో ఎంత మొత్తంలో అందిస్తారు ఏంటంటే 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందిస్తారు. ఇక ఇందులో వచ్చేసి 16 రూపాయలు అనేది ఇందుకు సంబంధించి 4 రూపాయలు చిల్లర మొత్తం తీసుకపోయినట్లే 20 రూపాయలు అయితే అందిస్తారనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 16 రూపాయలు ఇవ్వడం లేదంటున్నారు కాబట్టి తప్పనిసరి తీసుకోవాలని, ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి
ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి.